అవసరం తీసుకున్న ఆబ్జెక్ట్ ఉద్దేశం ఎందుకు వచ్చింది అంటే మనకు ఆల్రెడీ 375 ఐపీసీ 376 లో డీల్ చేసాం. రేప్ అంటే ఏమి, సెక్షువల్ అసాల్ట్ ఏమంటే ఏమి, మోడెస్టీ ఆఫ్ ది ఉమెన్ అంటే ఏమి, 376 ఉంది. 376 లో మళ్ళీ స్మాల్ ఏబిసిడి ఉన్నాయి, మళ్ళీ ఏబిసిడి అగ్రవేటివ్ సెక్షువల్ అసాల్ట్స్ ఉంటే కూడా దాంట్లో కూడా ఉన్నాయి. తర్వాత 354 ఉంది మోడెస్టీ పైన. ఆ తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ అగ్రవేటివ్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్స్ కూడా దాంట్లో తీసుకున్నారు. అంటే 326 విత్ రిగార్డ్ టు సెక్షువల్ అసాల్ట్ అయితే ఎంత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చారు. తర్వాత ఒక అమ్మాయి వెనకల పడ్డం, ఒక అమ్మాయిని సెల్ ఫోన్ లో మాట్లాడడం, వీటన్నిటిని సెక్షువల్ అసాల్ట్ కిందకి తీసుకున్నారు. ఇది చాలక ఎందుకు మళ్ళీ పోక్సో యాక్ట్ తీసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఐపీసీలో జెండర్ డిస్క్రిమినేషన్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఉమెన్ మోడెస్టీ పైనే, ఉమెన్ పైనే ఉంది. అవునా? ఉమెన్కి ఒక్కటే మోడెస్టీ ఉంటుందా? కాదు కదా. మొగోళ్ళకి శీలం ఉండదా? రాముడికి శీలం ఉందా లేదా? మరి రాముడు లాంటి వాడే కదా మన భర్తలందరూ. మళ్ళీ వాళ్ళకి శీలం అనేది అబ్బాయిలకి, అమ్మాయిలకి, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంది. నో సెక్స్ ఉండే వాళ్ళకి కూడా ఉంది శీలం. ఈ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి దాని నుంచి బయటికి వచ్చి పిల్లల్ని